ప్రతి చిన్న విషయానికి థ్యాంక్ యూ అని ఎందుకు చెప్పాలి? మన జీవితంలో కృతజ్ఞతలకు ఉన్న స్థానం వల్ల మన జీవితం ఎలా మారుతుంది? ఈ కృతజ్ఞతలు అనే దాని గురించి మరిన్ని వివరాలతో మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలో అతి సులభంగా అది ఎంత విలువైనదో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ జీవితం మారాలి అంటే మీకు కావాలనుకుంటున్న దాన్ని ఏం కావాలనుకుంటున్నారో అది మీకు ఫస్ట్ తెలియాలి. ఈ జీవితాన్ని ఎలాగే సాగించేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఈ జీవితం ఇప్పుడున్న జీవితాన్ని నుంచి కొత్త జీవితానికి మారాలనుకుంటున్నారా? ఫస్ట్ అది డిసైడ్ అవ్వాలి. డిసైడ్ అవ్వాలంటే దానికోసం తపన పడిపోవాలి. నార్మల్గా అలా ఉంటే బాగుంటుంది అంటే అది జరగదు. దానికోసం ఎలా తపన పడిపోవాలో బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించి వాళ్ళు ఏ విధంగా ఇక్కడ ఆ ట్రైన్లు, ఆ బ్రిడ్జిలు నిర్మించటం, కొత్త కొత్త టెక్నాలజీని పరిచయం చేసి వెళ్ళటం, ఆ బ్రిటిష్ లా న్యాయ వ్యవస్థని ఏ విధంగా ఇక్కడ అసలు న్యాయం అంటే ఏంటి, లా అనేది వాళ్ళ దగ్గర నుంచి ఎలా వచ్చింది, ఇప్పటికీ మనం ఆ న్యాయ వ్యవస్థ లాని ఎన్ని రకాలుగా ఉపయోగిస్తున్నాం. అదే దేశంలో ఆ బ్రిటిష్లో, ఇంగ్లాండ్లో అనేక మంది మన దేశం స్వాతంత్రం తీసుకొచ్చిన వాళ్ళు అందరూ కూడా బారిస్టర్ చదువుల కింద ఆ షిప్లో వెళ్ళి అక్కడికి వెళ్ళి చదువుకొని ఆ జ్ఞానాన్ని పొంది గాంధీజీ అనేక మంది వాళ్ళు సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్ లాంటి వాళ్ళు అక్కడ ఆ లాని చదివి ఇక్కడ విజయవంతంగా గొప్ప నాయకులుగా మారారు. అయితే మనం కొందరిలో మన జీవితానికి పనికొచ్చే వాటిని తీసుకోవాలి. మంచి చెడులను ఉంటాయి, మనం మంచినే తీసుకోవాలి. టెక్నాలజీని తీసుకొచ్చిన మాట వాస్తవమే. అయితే బానిస జీవితం మనకు అవసరం లేదని చెప్పేసి మన దేశాన్ని మనం పరిపాలించుకుంటామని చెప్పడం వల్ల మనం విజయం సాధించాం. దాన్ని పక్కన పెడితే ఈ కావాలనుకున్న దాన్ని వాళ్ళు ఎంత గట్టిగా కోరుకుంటారో, ఆ బ్రిటిష్ ఇంగ్లాండ్ అనే దేశం అంత అభివృద్ధి పదంలోకి ఎందుకు దూసుకుపోయిందో, అనేక దేశాలను వాళ్ళు పరిపాలించారు. తర్వాత ఎవరికి వాళ్ళకే స్వతంత్రం ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎలిజబెత్ రాణి. ఆ రాణి అంతకుముందు రాజు పరిపాలనలో ఆ బ్రిటిష్ అనేది ఉండేది ఇంగ్లాండ్. ఒకటి నిర్ణయం తీసుకుంటే దాని చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేసే తత్వాన్ని అమలు చేసుకుంటారు. వాళ్ళ దేశంలో ఉపయోగిస్తున్న డబ్బులు పౌండ్స్ అంటాం. ఇక్కడ మనకి 1 పౌండ్ ఖరీదు 100 రూపాయలు చెల్లిస్తున్నాం. అంటే 100 రెట్లు వాళ్ళు అభివృద్ధి పదంలో ఉన్నారు. అమెరికాని పరిపాలించారు, ఇంకా అనేక దేశాలను పరిపాలించారు. కొన్ని దేశాలు ఇప్పటికీ విడిపోయారు, వాళ్ళు మాత్రమే ఇప్పుడు స్వతంత్రంగా పరిపాలిస్తున్నారు. ఇట్లా వాళ్ళు ఆ విధంగా 1 రూపాయి 100 రూపాయలు మనం ఇచ్చేలాగా వాళ్ళు ఎదగటానికి ఆ అడ్వాన్స్డ్ మన రాజమండ్రిలో ఆనకట్టలు కట్టడానికి కానీ ఇంకా అనేక రకాలుగా వాళ్ళు అంత తెలివితేటలతో వ్యవసాయం పండించేలాగా వృధాగా వెళ్ళిపోతున్న నీటిని అడ్డుకట్టల కింద వేసి ఆనకట్టలు కట్టి రాజమహేంద్రము అక్కడ అద్భుతంగా ఒక బ్రిటిష్ అతను ఎంత అద్భుతంగా ఇప్పటికీ కూడా అతను పొగుతారు, అతను గౌరవిస్తారు ప్రతి ఇయర్ మనకు తెలుసు. ఇక్కడ కారణం ఏంటంటే టెక్నాలజీ. ఒక దేశం ఆ విధంగా దూసుకుపోవటానికి కారణం ఆ మనిషి, ఆ పరిపాలిస్తున్నటువంటి మనుషుల యొక్క ఆలోచన. ఇక్కడ మీకు ఒక కథ చెప్తాను. సోక్రటీస్ అనే ఆయన దగ్గరికి ఒక యువకుడు తను జీవితం మారాలనుకుంటున్నాను, సంపదలతో, డబ్బుతో గొప్పగా నేను ఎదగాలనుకుంటున్నాను అని చెప్పేసి తనకి అది నేర్పించమని ఆ కుర్రవాడు అతని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడు అంటే, అయితే నువ్వు జీవితం మారాలనుకుంటున్నావా, ఆర్ యు షూర్ అని అడిగి 1కి 2 సార్లు అడిగి, లేదు లేదు నా జీవితం ఇలా కాదు, అద్భుతంగా ఉండాలి, జ్ఞానంతో, సంపదతో, డబ్బుతో ఒక గొప్ప వ్యక్తిగా నేను మారాలనుకుంటున్నాను అని అడిగినప్పుడు 1కి 2 సార్లు క్వశ్చన్స్ వేసి షూర్, ఆర్ యు షూర్ అని అడిగి ఎస్ అని ఆ కుర్రాడు అన్నప్పుడు, ఖచ్చితంగా నువ్వు స్టాండ్ బై ఉంటావా అంటే ఉంటానని అన్నప్పుడు ఆ కుర్రవాడిని సోక్రటీస్ గారు ఒక నది దగ్గరికి తీసుకుని వెళ్తాడు. నదిలో
ఆ నీటిలోకి తీసుకెళ్ళి అతని తలని నీటిలో ముంచుతాడు. ఆ కుర్రవాడు గాలి కోసం కొట్టుమిట్టాడుతున్నంత వరకు, ఊపిరి అందనంత వరకు తలను నీటిలో అట్లా గట్టిగా పట్టుకుని ఉంచాడు. కొద్దిసేపు తర్వాత వదిలిపెట్టాడు ఫ్రీగా. ఆ కుర్రాడి పరిస్థితి ఇబ్బందికరమైన స్థితిలోకి వెళ్ళటం చూసి సోక్రటీసు అతన్ని అడిగాడు, నీ తల నీటిలో మునిగి ఉన్నప్పుడు నువ్వు దేన్ని కావాలని ఎక్కువగా బలంగా కోరుకున్నావో చెప్పన్నాడు. ఊపిరి ఆడట్లేదు, నా ప్రాణం పోతుందేమో, గాలి కోసం నేను ఎక్కువగా తప్పించిపోయానని చెప్పేసి కుర్రవాడు చెప్పాడు. సోక్రటీస్ నెమ్మదిగా తల ఆడించాడు. నీ తల నీటిలో మునిగి ఉన్నప్పుడు నువ్వు గాలి కావాలని ఎంత బలంగా విలవిల్లాడావో, అలాగే జ్ఞానం కావాలని కానీ, సంపద కావాలని కానీ, జీవితం మారాలని కానీ నువ్వు ఆ విధంగా తప్పించిపోయినప్పుడు, ప్రాణం కోసం ఎంత గిలగిల్లాడావో ఈ సెకండ్స్లో, అలా నువ్వు దానికోసం ప్రాణం పెట్టినప్పుడు నీకు నీ జీవితం మారుతుంది, నువ్వు కోరుకున్నవన్నీ కూడా వస్తాయి. మన వాళ్ళు ఏం చేస్తుంటారు, న్యూ ఇయర్ రాగానే 1వ తారీఖున ఎన్నో రాసేసుకుంటారు సీరియస్గా. 1 రోజు 2 రోజులు పాటిస్తారు, తర్వాత గాలికి వదిలేస్తారు. అంటే ఇక్కడ చంచల మనస్తత్వం ఉంటే జీవితం మారదు. లండన్, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, స్విట్జర్లాండ్ అనేక దేశాలు కేవలం క్రైస్తవ మతాలతో కూడుకున్నవి. అవి ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఒక నిర్ణయం తీసుకుంటే విశ్వాసంగా కట్టుబడి ఉండటాన్ని అమలు చేస్తున్నాయి. మరి అంతంత రేట్లు పెరిగి మన డబ్బు వాల్యూ ఎన్నో రెట్లు ఇవ్వాల్సిన పరిస్థితికి చేరుకున్నాయంటే ఆ టెక్నాలజీని, ఆ మైండ్ సెట్ని, వాళ్ళు పుణుకు పుచ్చుకున్నటువంటి విధానాన్ని అమలు చేసే విధానానికి సీరియస్నెస్ అనేది చాలా ముఖ్యం. ఇక్కడ ఈ జీవితం మారాలంటే ఆ స్టాండ్ బై ఉండాలి. ఒక మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండాలి. ఏదైనా ఒకటి చిన్న సహాయం చేస్తే థ్యాంక్ యూ అని చెప్తారు. చూడండి, మన దేశంలో పరిపాలించినప్పుడు మనం సినిమాల్లో కూడా చూస్తాం, థ్యాంక్ యూ అని షేక్ హ్యాండ్ గట్టిగా ఊపుతారు, లేదా హక్ చేసుకుంటారు. ఇక్కడ థ్యాంక్ యూ చెప్పడం అంటే చాలామంది ఆలోచించేది ఏంటి వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పేది. మరి నీ జీవితంలో నువ్వు కోరుకున్న డబ్బు సంపదలు రావాలంటే కృతజ్ఞతలు లేకపోతే, ఆ యూనివర్స్లోకి నీవు చెప్పే కృతజ్ఞతలు వెళ్ళకపోతే, ఈ ప్రపంచంలోకి విడుదల అవ్వకపోతే, ఈ ప్రకృతిలోకి, వీటన్నిటిలోకి థ్యాంక్ యూ అనే నీ మాట విడుదల కాకపోతే, నీ బాడీ నుంచి ఆ 5 సెన్స్ ఫీల్ అవుతూ, అంత హృదయం అంతా ఉప్పొంగిపోతూ, 5 సెన్స్ బాడీ అంతా ఉత్తేజకరంగా మారిపోయి, స్పందించి, ప్రేమతో నిండిపోయి, నీకు జరిగిన మేలుకి థ్యాంక్ యూ అని హృదయపూర్వకంగా చెప్పినప్పుడు, నార్మల్గా కాకుండా ఇష్టపూర్వకంగా హృదయం అంతా స్పందించి 5 సెన్స్ ఫీల్ అవుతూ ఆ థ్యాంక్ యూని పలికినప్పుడు అది విశ్వంలోకి వెళుతుంది. తిరిగి నీకు ఎన్నో రెట్లు డబ్బు, సంపద, జ్ఞానం అన్నీ నీకు అనుకూలంగా మారతాయనేది వాళ్ళు తెలుసుకున్న సత్యం. 150 సంవత్సరాల క్రితమే తెలుసుకున్న సత్యం. వాళ్ళు ఆ డబ్బుని సులభంగా పొందే మార్గంలో కృతజ్ఞత భావాన్ని కలిగి ఉంటారు. ప్రతి చిన్న విషయానికి హక్ చేసుకున్నప్పుడు 2 ఆత్మలు హృదయపూర్వకంగా ప్రేమను కోరుకుంటాయి. అంటే నువ్వు బాగుండాలి. ఈ హక్ చేసుకునే అనే ఆ హగ్గింగ్కి అర్థం ఏంటంటే ప్రేమతత్వాన్ని, మీరు బాగుండాలి, నేను బాగుండాలి అని హృదయపూర్వకంగా 2 సోల్స్ కలిపి ప్రేమపూర్వకంగా ఒకరి క్షేమం ఒకరు మంచితనాన్ని మరొకరు కోరుకోవటం అన్నమాట. యోగక్షేమాలు, ఆరోగ్యపరంగా అన్ని రకంగా మీకు జరగాలని నేను కోరుకుంటున్నాను. కృతజ్ఞతా భావం, ప్రేమపూర్వకంగా హక్ చేసుకోవటం, కౌగిలించుకోవటం అంటే అక్కడ చెడు అర్థం కానే కాదు. ఆత్మలు, సోల్ కలయిక ఎలా ఉంటుందంటే ప్రేమను పంచటం. అంటే మీరు అన్ని రకాలుగా బాగుండాలని నేను కోరుకుంటున్నాను అని ప్రేమపూర్వకంగా ఆ హృదయాలు హక్ చేసుకున్నప్పుడు యువతల వాళ్ళలో ఆ శరీరంలో వచ్చే మార్పులు, అంటే ఒక మాట పొగిడినప్పుడు ఆ హృదయం అంతా స్పందిస్తుంది, తిట్టినప్పుడు వ్యతిరేకంగా హృదయం అంతా వేడెక్కిపోతుంది కోపంతో. ఇక్కడ చెడు భావం జరిగే అవకాశం ఉంటుంది. హృదయం అంతా కూడా ప్రేమతో పలికినప్పుడు హక్ చేసుకుని మీరు బాగుండాలని కోరుకుంటున్నాను అని ఆ సైడ్ బొగ్గుని వాళ్ళు టచ్ చేస్తుంటారు. దాని మీనింగ్ చాలా ఉంటుంది. లోతుల్లోకి వెళితే అది ఎంతో విలువైందన్నమాట. నొసటి మీద ముద్దు పెట్టినప్పుడు ఆ హృదయంలో, ఆ శరీరంలో ఆ వ్యక్తి పట్ల ఆ మంచితనం అంటే ఇక్కడ చాలా వాల్యుబుల్ ఉంటుంది.
అందుకని తల్లి కూతుర్ని ముద్దు పెట్టుకుంటుంది, కొడుకుని ముద్దు పెట్టుకుంటారు హృదయంలో, ఆ నొసట మీద ఆ ప్రేమను వ్యక్తం చేయటం. ఇలాంటివన్నీ కూడా ఎదుటి వ్యక్తిలో ఆ ఘర్షణ వాతావరణం పోయి, టెన్షన్స్ పోయి చాలా రిలాక్స్డ్గా ప్రేమను అందించడం జరుగుతుంది. ఇక్కడ ఈ విధమైనటువంటి అలవాట్లన్నీ కూడా ఆ దేశాల్లో ఉన్నాయి. హక్ చేసుకోవటానికి కానీ, షేక్ హ్యాండ్ ఇవ్వటానికి కానీ, అప్రిషియేట్ చేయడానికి కానీ, ఎంటర్టైన్మెంట్ చేయడానికి కానీ, జీవితాన్ని అత్యద్భుతంగా అనుభవించటం కానీ వాళ్ళకే తెలుసు. హాలిడేస్ వచ్చినాయి అంటే వీకెండ్లో చాలా ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు. అంటే ఆ 5 రోజులు కష్టపడి 2 రోజులు ఎంటర్టైన్మెంట్ కోసం ఎందుకు కేటాయిస్తారు? శరీరం రిలాక్స్ని కోరుకుంటుంది, పీస్ ఆఫ్ మైండ్. వాళ్ళకి నచ్చిన వాళ్ళతో నచ్చిన రకంగా ఫంక్షన్ చేసుకోవటము, పార్టీ చేసుకోవటము, ఒక బీచ్కి వెళ్ళటము, నచ్చిన పర్సన్తో వాళ్ళు ఎక్కడికైనా ఎంటర్టైన్మెంట్, అంటే ఆ రిలాక్సేషన్ వల్ల మళ్ళీ వాళ్ళు పునరుత్తేజం చెందుతారు. మళ్ళీ ఆ టెక్నాలజీని, ఆ మైండ్ని ఉపయోగించడానికి మళ్ళీ పదును పెడతారు మండే రాగానే. ఇక్కడ ఏంటంటే మన బాడీ, మన మైండ్, మన ఆత్మ పీస్ని కోరుకుంటుంది. రిలాక్సేషన్ కూడా చాలా అవసరం అన్నమాట. వాళ్ళు ఇవన్నీ కూడా అమలు చేస్తారు. పొగడటం దగ్గర నుంచి, థ్యాంక్ యూ చెప్పడం దగ్గర నుంచి, హక్ చేసుకోవడం దగ్గర నుంచి, షేక్ హ్యాండ్ ఇవ్వడం దగ్గర నుంచి, అప్రిషియేట్ చేయడం దగ్గర నుంచి, అభినందనలు తెలపటం, ఎంజాయ్ చేయటం, అనుభూతులు రిలీజ్ చేయటం. ఇక్కడ మనిషిగా మనం జన్మించామంటే జ్ఞానం ఇవ్వటం జరిగింది. దేవుడు తన రూపాన్ని, తన ప్రాణాన్ని, తన ఊపిరిని పోసి ఆ జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు. ఆ జ్ఞానంతో ఎదుటి వాళ్ళకి మంచి జరగాలని, చుట్టుపక్కల ప్రపంచం బాగుండాలని, అందరినీ, మన పక్కన వాళ్ళని, తెలిసిన వాళ్ళని చిన్న చిన్న విషయాలకి థ్యాంక్ యూ చెప్తూ, కృతజ్ఞతలు చెప్తూ, అప్రిషియేట్ చేస్తూ, ఈ విధమైనటువంటి ప్రేమతో నిండిపోయినప్పుడు శరీరం అంతా కూడా తాజాగా ఉంటుంది, రోగాలు రావు, అన్నిటినీ ఆకర్షిస్తారు. కృతజ్ఞత భావం చాలా విలువైనది. మదర్ తెరేసా చూడండి, కృతజ్ఞత భావంతో ఉండేవారు, ప్రేమను పంచారు. ఇంకా అనేక మంది, గాంధీజీ హింసను కోరుకోలేదు, అనేక మంది. అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.